హాయ్ అండి. మనం ఇంతకుముందు వీడియోలో అంటే మన పాత ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసామంటే మెయిన్ డోర్ ఫ్రేమ్ గురించి డీటెయిల్గా వాటిలో ఉన్న భాగాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తానంటే మెయిన్ డోర్స్లో ఎన్ని రకాల మెయిన్ డోర్స్ ఉంటాయి, మనకు కార్డ్ సైడ్ మెయిన్ డోర్ ప్లస్ సింపుల్ మెయిన్ డోర్, లెఫ్ట్ సైడ్ విండోస్ ఉన్న మెయిన్ డోర్, రైట్ సైడ్ పైన వెంటిలేటర్స్ ఉన్న మెయిన్ డోర్, ఇట్లా రకరకాలు ఉంటాయండి మెయిన్ డోర్స్లో. సో వాటి గురించి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటి గురించి మీకు డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ డోర్స్ రకరకాల మెయిన్ డోర్స్ ఉంటాయండి. ఈ మెయిన్ డోర్స్ గురించి తెలుసుకుందాం మనం. ఈ మెయిన్ డోర్స్లో వచ్చేసి రెగ్యులర్గా సింపుల్ మెయిన్ డోర్ వచ్చేసి మనకు విత్ గడపతో ఉంటుంది. ఏ మెయిన్ డోర్ చూసుకున్నా కానీ మోస్ట్లీ గడపతో ఉంటుంది. ఎస్పెషల్లీ హాస్పిటల్స్ కానీ లేదంటే హాస్టల్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ వాటికి మాత్రం గడప ఉండదు. సో జనరల్గా మన హౌస్ కన్స్ట్రక్షన్ లెవెల్ కానీ మెయిన్ డోర్ గడప పెట్టుకుంటారు. సో దీంట్లో మెయిన్ డోర్కు జనరల్గా సూటబుల్ సైజ్ వచ్చేసి 5x4 అనేది ఒక సూటబుల్ సైజ్ ఉంటుంది. సో యాజ్ పర్ మీ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ప్రకారం మీ స్లాబ్ హైటు, మీ వాల్ విడుతులు వాటి ప్రకారం మీ ఆర్కిటెక్చర్ వాళ్ళు గైడ్ చేస్తారు. సో దాని ప్రకారం కూడా కస్టమైజ్డ్ మన డెక్కన్ డోర్స్లో మేము తయారు చేసి ఇస్తామండి. మెయిన్ డోర్ ఫ్రేమ్స్, వాటికి సంబంధించిన డోర్స్, హార్డ్వేర్ ఇవన్నీ మేము చేసి ఇస్తాము. సో ఇందులో వచ్చేసి మనం ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిన్ డోర్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఓన్లీ గడప ఉన్న ఒక సింపుల్ ఫ్రేమ్ ఉన్నది. ఈ ఫ్రేమ్లో లోపల డోర్ ఫిక్స్ అయింది. తర్వాత సైడ్కి ఒక కార్వింగ్ అనేది, సో ఈ కార్వింగ్ బీడింగ్ అనేది మనం జాయిన్ చేయించేసాం. సో ఆఫ్టర్ పాలిష్ అయినాక ఈ లుక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దీంట్లో డబల్ డోర్ ఉన్నది. మనం సింగిల్ డోర్ కూడా సజెస్టబులే, ఏదైనా డోర్ పెట్టుకోవచ్చు. సింగిల్ డోరా డబల్ డోరా ఈ స్పేస్ని బట్టి ఓపెనింగ్ దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. సో నేను నెక్స్ట్ సైడ్ చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే మెయిన్ డోర్లో కొంతమంది ఏం చేస్తారంటే సైడ్లకు వెంటిలేషన్ పర్పస్లో విండో పెట్టుకుంటారు. సో ఈ వెంటిలేషన్ పర్పస్ విండోస్ పెట్టుకునేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు గ్లాస్ డోర్ పెట్టుకొని, బ్యాక్ సైడ్ వచ్చేసి మెష్ డోరు లేదంటే అవి పెట్టుకొని మధ్యలో గ్రిల్ పెట్టుకుంటారు. అట్లా కాదంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా ఫిక్స్డ్ గ్లాస్ పెట్టేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేసుకుంటారు వీటిని. ఇంకొందరు ఏంటంటే ఓన్లీ ఇది ఫిక్స్డ్ గ్రిల్ పెట్టేసి టఫన్ గ్లాస్ లాగా పెట్టేసుకుంటారు. సో ఇట్లా ఈ టైప్ మెయిన్ డోర్ కూడా సజెస్టబులే చేసుకోవచ్చు. సో ఇంకొందరు ఏం చేస్తారంటే మనకు ఈ మెయిన్ డోర్లో పార్టీషన్ లాగా ఒక విండోను ఓపెన్, ఒక విండో ఫిక్స్డ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫోటోలో చూపిస్తాను చూడండి. ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్ తీసుకుంటే మనకు అవుట్పుట్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ డోర్ ఫిక్సింగ్ అయినాక ఈ ఫిక్స్డ్ గ్లాస్ పెడితే మధ్యలో ఈ పార్టీషన్ లాగా వచ్చింది. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కింద కడపకు జాయినింగ్ లాగా ఉన్నది ఫ్రేమ్ మొత్తం, సో కంప్లీట్గా. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మెయిన్ డోర్లో సేమ్ పార్టీషన్ లాగా వచ్చిన విండోస్ ఉన్నాయి, బట్ కొంచెం కిందికి ఉన్నది. ఇది ఫిక్స్డ్ విండోస్ లాగా కూడా పెట్టుకుంటారు వీటిని. కొంతమంది ఇవి ఫిక్స్డ్ విండో లాగా ఓపెనబుల్ కాకుండా ఈ పైన మాత్రమే ఓపెనబుల్ విండో షట్టర్స్ లాగా పెట్టుకుంటారు. ఈ కింద ఏమో ఫిక్స్డ్ విండో షట్టర్స్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఓపెనబుల్ విండో లాగా కూడా ప్రొవిజన్ చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంకోటి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్లో వచ్చేసి కంప్లీట్గా లెంతీ విండోస్ ఉన్నాయి. సో మనకు డోర్ హైట్ ఎంత ఉందో అంతే హైట్లో విండో షట్టర్స్ కూడా వస్తాయి. దీనిపైన వచ్చేసి ఈ మనకు వెంటిలేటర్ టైప్కి వచ్చేసినాయి అన్నట్టు. సో ఇది చూడండి, ఇది పెద్ద వెంటిలేటర్ టైపు, డోర్ విడుతున్న వెంటిలేటర్ టైప్ వచ్చింది. సో దీని పక్కన కూడా చిన్నవి వచ్చినాయి. ఈ ఫోటోలో ఉన్నట్టుగా మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా గ్లాస్ డిజైన్ అండ్ ఈ టైప్ ఆఫ్ డోరు. సో దీంట్లో గ్లాస్ ఫిక్స్ చేసిన డోరు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్లలో ఇది ఒక భాగం అన్నట్టు చూడండి. ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ కూడా మనం తయారు చేస్తాము. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ ప్యాటర్నే. సో బాక్స్ టైపు ఫ్రేమ్ ఉంటుంది. ఈ ఫ్రేమ్లో వచ్చేసి ఈ విండోస్, వెంటిలేటర్స్ అండ్ రెగ్యులర్గా కింద ఫిక్స్డ్ విండోస్ కూడా పెట్టుకునేలాగా, సో లోపల డోర్ లాగా ఈ ఫోటోలో ఉన్నట్లుగా మనకు ఆఫ్టర్ ఫైనల్ ఫినిషింగ్ తర్వాత ఈ టైప్ ఆఫ్ లుకింగ్ వస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ లుకింగ్ అంటే ఈ డోర్ పెడితే ఈ లుక్ వస్తుంది, ఈ డోర్ మార్చేస్తే డిఫరెంట్ లుక్ అవుతుంది, ఈ విండో షట్టర్స్ డిజైన్స్ మార్చేస్తే డిఫరెంట్ లుక్ అవుతుంది. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ తీసుకునేటప్పుడు అవుట్పుట్ అనేది వేరుగా వచ్చేస్తుంది. బట్ బేసిక్గా మనం తీసుకునే ఫ్రేమ్ని బట్టి
ఒక రకమైన అవుట్పుట్, అండ్ డోర్స్ మార్చినప్పుడు ఇంకో రకమైన అవుట్పుట్, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంతకుముందుకు మనం చూసిన అన్ని ఫ్రేమ్స్లలో కింద గ్రౌండ్కి టచ్ అయింది, బట్ ఈ ఫ్రేమ్లో మాత్రం గ్రౌండ్కి టచ్ కాలేదు. చూడండి, గ్రౌండ్ నుంచి ఆల్మోస్ట్ 1 feet హైట్లో ఉంటుంది ఇది. సో దీంట్లో కూడా మళ్ళీ 2 విండో షట్టర్స్, ఒక చిన్న విండో షట్టర్ వస్తుంది, ఒక పెద్ద విండో షట్టర్, అండ్ 2 ఈక్వల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ టైప్ ఆఫ్ కస్టమైజ్డ్ విండో ఫ్రేమ్స్ కూడా మనం తయారు చేస్తాం. వాటి లోపల టేక్ డోర్స్ కూడా తయారు చేస్తాం, ఆ విండో షట్టర్స్ కూడా తయారు చేస్తాం. సో వీటిలో వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే ఈ ఫోటోలో చూపించినట్లుగా, సో పైన వచ్చేసి ఓన్లీ ఇలా గ్లాస్ ఇచ్చారు, ఫిక్స్డ్ గ్లాస్ ఇచ్చారు. సో ఈ ఫిక్స్డ్ గ్లాస్ పైన చిన్న డిజైన్స్ లాగా, గణేష్ డిజైన్స్ లాగా ప్రింటింగ్ డిజైన్స్ ఇచ్చారు. అండ్ సైడ్కి వచ్చేసి ఈ విండోస్ లోపల గ్లాసు, దాని లోపల గ్రిల్స్ కూడా వచ్చాయి. సో ఈ టైప్ ఆఫ్ లుక్లో వీళ్ళు పెట్టారు. సో ఇది సింపుల్ మన టేక్ డోర్ తీసుకున్నారు, లోపల డబుల్ షట్టర్ డోర్ తీసుకున్నారు. సో ఇది తీసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ లుక్ వచ్చేస్తుంది. సో దీనికన్నా ఇంకా కార్వింగ్ కావాలన్నా ఈ టైప్ ఆఫ్ డోర్స్ మనం లోపల డోర్స్ మార్చుకుంటే లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది ఈ వీడియోలో చూడండి, ఈ ఫోటోలో చూడండి. ఈ ఫోటోలో వచ్చేసి మనకు ఓన్లీ విండోసే ఉన్నాయి, దీంట్లో పార్టిషన్ విండోస్ ఏం లేవు. అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి కంప్లీట్గా ఆ సైడ్ విండోస్ గ్రౌండ్కి టచ్ కాలేదు, సో అండ్ కడపకు టచ్ కాలేదు. మధ్యలో ఒక 1 feet హైట్లో నుంచి విండో స్టార్ట్ అయింది. ప్లస్ వెంటిలేటర్స్ అయితే యాజ్ యూజువల్గానే ఉన్నాయి. సో పైన బాక్స్ పెద్ద వెంటిలేటర్ మధ్యలో ఉంది, 2 చిన్న వెంటిలేటర్స్ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ మనం ఎలివేట్ అవుతుంది లుక్. సో ఫైనల్ ఫినిషింగ్ తర్వాత, సో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఇవన్నీ ఇది ఏదైతే ఉందో మీ ఫోటోలో చూపెట్టేవన్నీ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాము. మీరు తీసుకునే డిజైన్ను బట్టి అవుట్పుట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ డిజైన్ డోర్ మార్చేసారు అనుకోండి, డిజైన్ ఇంకో రకం కనబడుతుంది. ఈ విండోస్ మార్చేస్తే అది కూడా ఇంకో రకం కనబడుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇంకో టైప్ ఆఫ్ ఫ్రేమ్ చూద్దాము. ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్లో వచ్చేసి మనకు ఈ పైన వెంటిలేటర్ అనేది కట్ చేశారు. ఈ వెంటిలేటర్ లేకుండా ఓన్లీ మెయిన్ డోరు, అండ్ మెయిన్ డోర్లో సైడ్లో వచ్చేసి ఇటు సైడ్ 2 విండోస్, అటు సైడ్ 2 విండోస్ పెట్టారు. ఈ కింద వచ్చేసి కొంచెం చిన్న విండోస్ ఉన్నాయి, పైన మాత్రం పెద్ద విండో ఉంది. ఈ ఫోటోలో దీనికి బేస్ అనేది మనం ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్ తీసుకుంటే, సో అవుట్పుట్ అనేది మనకి ఈ టైప్ ఆఫ్ డోర్ రెడీ అయిపోద్ది అన్నట్టు. సో ఇక్కడ స్లాబ్ హైట్ ఎక్కువ లేని వాళ్ళు ఈ పైన వెంటిలేటర్ పెట్టడానికి ఎక్కువ ఇష్టపడరు అన్నట్టు. అరౌండ్ ఒక 9 feet లోపు ఉన్న వాళ్ళైతే ఇంకా స్లాబ్ హైట్ ఎక్కువ లేదు కదా అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ పెట్టరు. సో స్లాబ్ హైట్ బాగుంటే మాత్రం పైన వెంటిలేటర్ అవన్నీ పెడతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఈ ఫోటోలో చూడండి. ఈ ఫోటోలో వచ్చేసి మనకు సేమ్ పైన వెంటిలేటర్ లేదు, సైడ్లకు సింపుల్ లాంగ్ విండోస్ ఉన్నాయి, అండ్ మధ్యలో ఒక డబుల్ డోర్ ఇచ్చాము. ఇది మనకు అవుట్పుట్ లుకింగ్. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ లేని వాళ్ళు, 1 side పిల్లర్ టచ్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక సైడ్ వచ్చేసి పిల్లర్ టచ్ అయ్యింది, సో మెయిన్ డోర్కు అవకాశం లేదు అనుకుని, ప్లస్ యాజువల్గా వెంటిలేషన్ కూడా కావాలి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సో లెఫ్ట్ సైడ్ పిల్లర్ వస్తే రైట్ సైడ్ విండోస్, రైట్ సైడ్ పిల్లర్ వస్తే సో లెఫ్ట్ సైడ్ విండో ఆప్షన్ కూడా 1 side కూడా ఇచ్చుకోవచ్చు. సో పైన వెంటిలేటర్ కూడా ఇవ్వచ్చు. సో మనం ఈ వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ రైట్ సైడ్లో 2 విండోస్ వచ్చినాయి, అండ్ పైన ఒక 2 వెంటిలేటర్స్ వచ్చినాయి, బట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏమి రాలేదు. సో ఈ లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా కొంచెం పిల్లర్ టచ్ అయినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ కన్వెన్స్ యాజ్ పర్ కన్స్ట్రక్షన్ ప్లాన్, ఆ ప్లాన్ ప్రకారం ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకుంటే మనకు అవుట్పుట్ లుకింగ్ ఎలా ఉన్నదో ఈ ఫోటోలో మనం చూపిస్తున్నాం. ఈ సైడ్లో వచ్చేసి 2 విండోస్, పైన వచ్చేసి మనకు ఒక వెంటిలేటర్స్ లాగా దాంట్లో గ్లాస్ ఫిక్స్ చేసి ఉన్నది. సో ఈ టైప్ ఆఫ్ మనం అవుట్పుట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి రైట్ సైడ్ విండో ఉన్నప్పుడు, ఇది లెఫ్ట్ సైడ్ విండో ఉన్నప్పుడు, సో యాజువల్గా అది మిర్రర్ ఇమేజ్ లాగా అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు సేమ్ అట్లనే విండోస్, వెంటిలేటర్స్, ఇది కామన్గా. సో ఈ పిక్చర్లో చూపించినట్టుగా మనకు ఇది అవుతుంది. సో ఎక్కడైతే మనకు ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి పిల్లర్ వచ్చింది, టచ్ అయింది, రైట్ సైడ్ ఎక్స్టెన్షన్ ఆప్షన్ లేదు, స్టార్ట్ అవ్వాలి, ప్లస్ మనకు వెంటిలేషన్ కావాలి, ప్లస్ మనకు విండో కావాలి అన్నప్పుడు, సో ఇలాంటి ఆప్షన్స్కు వెళ్తారు కామన్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమైందంటే స్లాబ్ హైట్ తక్కువ ఉన్నది, బట్ లెఫ్ట్ సైడ్ ఒక పిల్లర్ వచ్చింది, పెట్టే అవకాశం లేదు, విడ్త్ లేదు, వైడ్ లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా ఈ వెంటిలేటర్ కట్ చేసి మనకు సైడ్ విండోస్ ఓన్లీ ఆప్షన్ ఇస్తారు ఈ ఫోటోలో చూపించినట్టుగా.
అది రైట్ సైడ్ విండోస్ ఉన్నాయి, ఒక చిన్నది ఫిక్స్డ్ విండో అండ్ ఒకటి ఓపెనబుల్ విండో ఉంటుంది. సో నెక్స్ట్ అందులో డోర్సు కామన్గా డోర్ డిజైన్స్ మీరు సెలెక్షన్ చేసిన దాని ప్రకారం పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి, ఇది ఏదైతే ఇంతకుముందు రైట్ సైడ్ చెప్పాం కదా, సో అదేవిధంగా రైట్ సైడ్ కనుక మనకు ఆప్షన్ ఎక్స్టెన్షన్ లేకపోతే లెఫ్ట్ సైడ్ ఒక విండో ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. దీంట్లో గమనించండి, ఈ ఫోటోలో మనకు పైన వచ్చేసి ఈ వెంటిలేటర్ అనేది ఆప్షన్ లేదు ఇక్కడ. సో స్లాబ్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ వెంటిలేటర్ అవసరం లేని వాళ్ళు కానీ సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ చేసుకుంటారు, ఆర్డర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడైతే కొన్ని కాలేజెస్ కానీ కొన్ని హాస్టల్స్ కానీ స్కూల్ పిల్లలు ఉన్నప్పుడు సో వాళ్ళకి ఎగ్జాస్ట్ ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. సో ఆ టైప్ అప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే అంటే జనాలు కాలేజీలో పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఎగ్జాస్ట్ ఆప్షన్ ఇస్తారు. సో ఆ బ్రీతింగ్, హార్ట్ బ్రీతింగ్ ఏదైనా ఉంటుందో ఈ ఎగ్జాస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. యాజ్ యూజువల్గా వెంటిలేషన్ కూడా ఇస్తారు వాళ్ళు. సో దీని ప్రకారం ఈ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతారు. సో కొంచెం ప్రీవియస్ కన్స్ట్రక్షన్లో ఉన్న కొంతమంది డైరెక్ట్గా ఓనర్స్ కూడా ఈ టైప్ ఆఫ్ పెట్టుకునే వాళ్ళు, కాలేజ్ హాస్టల్ కాకుండా ఓన్ హౌస్ కట్టుకునే వాళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ పెట్టుకుంటారు. సో ఈ టైప్ ఆఫ్ మనం ఫ్రేమ్స్ పెట్టినప్పుడు ఈ అవుట్పుట్ ఫినిషింగ్ అనేది ఇలా కనబడుతుంది మనకు. ఓన్లీ మనకు ఇలా ఎగ్జాస్ట్ వెంటిలేటర్ టైప్ వచ్చేస్తుంది. ఈ వెంటిలేటర్ కూడా ఫిక్స్డ్ పెట్టవచ్చు, గ్లాస్ పెట్టవచ్చు, లేదంటే కార్వింగ్ డిజైన్స్ కూడా మనకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఇలాంటివైతే ఎక్కువగా కాలేజెస్కి మనం అబ్జర్వ్ చేస్తాం, కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ గడప లేకుండా కూడా హాస్పిటల్స్ కానీ లేకపోతే స్కూల్స్ బిల్డింగ్స్లో కానీ గడప లేకుండా వీళ్ళు మెయిన్ డోర్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ అనుకోండి ఎగ్జాంపుల్, పేషెంట్స్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళడానికి వాళ్ళు స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళడం కానీ వీల్ చైర్ మీద తీసుకెళ్ళడం కానీ ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉండాలి. కాబట్టి కింద గడప పెట్టరు, వైడ్ ఫ్రేమ్ పెడతారు. సో 5 feet 6 feet అలాంటి ఫ్రేమ్ వైడ్ పెడతారు. సో దాని ప్రకారం మనం ఈ ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ ఫ్రేమ్ తీసుకొని లోపల డోర్ ఫిక్స్ చేసినప్పుడు ఇలాంటి అవుట్పుట్ మనం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఇవన్నీ రకాల ఫ్రేమ్లు అండ్ ఇంకా మల్టిప్లికేషన్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా కూడా మీ ఎవరైతే ఇంజనీర్ సైటు ఏదైతే ఆర్కిటెక్చర్ ఉంటారో వాళ్ళు ప్లాన్ చేసిన దాని ప్రకారం కూడా మేము ఫ్రేమ్స్ తయారు చేసేస్తాం. జనరల్గా ఏంటంటే మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మెయిన్ డోర్కి వచ్చేసరికి ఒక రెగ్యులర్ ఇండిపెండెంట్ హౌస్ డబుల్ బెడ్రూమ్ 3 bedroom కట్టుకునే వాళ్ళు ఏంటంటే మెయిన్ డోర్ వచ్చేసి 3 feet నుంచి 4 feet మధ్యలో వైడ్ పెడుతున్నారు. ఇప్పుడు 4 feet అనేది మోస్ట్ కామన్ అయిపోయింది వెడల్పు, అండ్ హైట్ వచ్చేసి 7 feet హైట్ పెడతారు. సో ఇది అనేది మోస్ట్ కామన్ అయిపోయింది. సో లేదు కొంచెం కన్స్ట్రక్షన్ వైడ్గా కనబడాలి, ఇంకొంచెం హైట్ ఎక్కువ కనబడాలంటే రెగ్యులర్గా ఫ్రేమ్స్ వచ్చేసి 8 feet ఫ్రేమ్స్ కూడా పెడతారు, 7.5 8 feet కూడా పెడతారు. సో వీటిలో వచ్చేసి వుడ్ వచ్చేసి డిఫరెంట్ రకరకాల వుడ్ ఉంటుంది. వుడ్లో మెయిన్ డోర్ ఫ్రేమ్స్ మేము రెగ్యులర్గా సజెస్ట్ చేసేది ఏంటంటే 5x4 పాంచ్ 4 అంటారు, దాని సెక్షన్ థిక్నెస్ అంటారు వాటిని. ఈ థిక్నెస్లో 5x4 థిక్నెస్లో ఇండియన్ టేక్ బీటీ అనేది కొంచెం మేము సజెస్ట్ చేస్తాం. అండ్ క్వాలిటీ వైజ్ కూడా సో బాగుంటుంది. కాబట్టి ఫ్రేమ్స్లలో వచ్చేసి మేము ఇండియన్ టేక్ బీటీ 5x4 థిక్నెస్ ఫర్ ద మెయిన్ డోర్స్ మేము సజెస్ట్ చేస్తాం. లేదు ఇంకొంచెం వైడ్గా కనబడాలి, ఇంకొంచెం లావు కనబడాలి అన్నప్పుడు అప్పుడు 6x4 కానీ లేకపోతే 8x4 కానీ సో అట్లా డిఫరెంట్ థిక్నెస్ల వుడ్ ఫ్రేమ్స్ కూడా మనం తయారు చేస్తామండి. సో దీంట్లో మోస్ట్లీ మెయిన్ డోర్కి అన్నప్పుడు మేము కంపల్సరీ ఇండియన్ టేక్ బీటీ కొంచెం ప్రీమియం క్వాలిటీ వుడ్ తీసుకోమని మేము సజెస్ట్ చేస్తాము. సో బిల్డర్ కన్స్ట్రక్షన్ కానీ లేదంటే వాళ్ళ బడ్జెట్ తక్కువలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఆఫ్రికన్ టేక్ కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. సో బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు లేదంటే ప్రాజెక్ట్స్లో కాస్టింగ్ చేసినప్పుడు ఆఫ్రికన్ టేక్లో కూడా మనకు 5x4 థిక్నెస్లో కూడా ఆఫ్రికన్ టేక్ అవైలబిలిటీ ఉంటుంది. సో బట్ మనకు ప్రైస్లో వ్యత్యాసం ఉంటుంది, ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ ఉంటుంది ఇండియన్ టేక్. ఆఫ్రికన్ టేక్ అంటే కొంచెం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ టేక్ మనకు 10,000 ఒక ఫ్రేమ్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ ఇండియన్ టేక్లో 20,000 బడ్జెట్ వరకు వెళ్తుండొచ్చు. సో మీరు తీసుకునే ఫ్రేమ్ మెటీరియల్ని బట్టి క్వాలిటీని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో నేను మీకు సజెషన్ ఇవ్వబోయేది ఏంటంటే జనరల్గా మీరు ఫస్ట్ పుట్టింగ్ స్టేజ్లోనే కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అప్పుడు పుట్టింగ్ స్టేజ్లోనే ఫ్రేమ్స్ ప్లాన్ చేసుకోండి. ఈ ఫ్రేమ్స్ అన్నీ మీ ఏదైతే ఉంటాయో మీ వాల్ వేరియేషన్స్, దట్ మీన్స్ వాల్ ఎంత డిస్టెన్స్ ఉన్నది, వాల్ డిస్టెన్స్ని బట్టి
స్లాబ్ హైట్ని బట్టి మెయిన్ డోర్ హైట్ అండ్ విడ్త్ని మీరు డిసైడ్ చేయాలి. సో లేదంటే మీ ఆర్కిటెక్చర్ ప్లాన్ ఇస్తాడు, సో ఆ ప్లాన్ తీసుకొచ్చి మా దగ్గర కూడా డిస్కస్ చేయొచ్చు. సో మేము కూడా గైడ్ చేస్తాం, మేము కూడా అడ్వైజ్ చేస్తాం ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్ సూటబుల్ అన్నది. సో ఈ కన్స్ట్రక్షన్ పిల్లర్ స్టేజ్లోనే ఓన్లీ ఫ్రేమ్స్ గురించి అప్పుడు వెతుకోవచ్చు, అండ్ డోర్స్ గురించి జస్ట్ అప్రాక్సిమేట్లీ బడ్జెట్స్ కోసం మీకు కాస్ట్ ఇస్తాం, కానీ అప్పటికే ఓన్లీ డోర్ ప్రైస్ రాదు. సో కన్స్ట్రక్షన్ అంతా అయిపోయాక మీరు ఎప్పుడైతే ఫ్లోరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు డోర్స్ ఆర్డర్ గురించి క్లియర్గా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఫ్లోరింగ్ అంతా అయిపోయాక మనకు కరెక్ట్ అక్యురెన్సీ బెడ్రూమ్ డోర్స్ కానీ బాత్రూమ్ డోర్స్ కానీ వాటి మెజర్మెంట్స్ ప్రాపర్గా వస్తాయి. సో మెయిన్ డోర్స్ అనేది ఇప్పుడు ముందుగానే ఒకవేళ మీరు ఇండియన్ టేక్ పెట్టాలి, ఇండియన్ టేక్లో మంచి కార్వింగ్ డిజైన్స్ కావాలన్నప్పుడు మీరు ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు డోర్ కూడా అప్పుడే ఆర్డర్ ఇవ్వచ్చు. ఈ ఇండియన్ టేక్లో ఏంటంటే మనకు మంచి డ్రై వుడ్తోని కార్వింగ్ చేసి అవన్నీ ప్రాపర్గా థిక్నెస్ వైజ్గా మంచి క్వాలిటీ ఇవ్వాలనుకుంటే అరౌండ్ ఒక 45 డేస్ వరకు మేము టైం తీసుకొని నీట్గా కార్వింగ్ చేసి ఇస్తాము. సో ఒక 45 డేస్ బిఫోర్ అయితే మెయిన్ డోర్ ఆర్డర్ ఇవ్వచ్చు. బట్ మీరు ఇంటర్నల్ డోర్స్ మెయిన్ డోర్ 2 క్లబ్ చేసి ఎట్ ఏ టైము ఇవ్వలేరు. ఎందుకంటే మనకు ఇంటర్నల్ డోర్స్ ఎప్పుడైతే మేము ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు అప్పటి వరకు మొత్తం ఫ్లోరింగ్ అయిపోవాలి. బట్ మెయిన్ డోర్స్ ఆర్డర్ ఇవ్వాలన్నప్పుడు ఫ్లోరింగ్తో సంబంధం లేదు, ఓన్లీ ఫ్రేమ్ పెట్టుంటే ఆ ఫ్రేమ్లో కింద గడప ఉంటుంది కాబట్టి ఆ ఫ్రేమ్ లోపల కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని వాటికి సంబంధించిన సూటబుల్ థిక్నెస్ అది మేము కూడా గైడ్ చేస్తాము. సో మన దగ్గర కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా తయారు చేస్తాము. జనరల్గా మీరు ఆన్లైన్లో డిజైన్స్ ఏదైనా కావాలన్నా కానీ ఆ టైప్ ఆఫ్ డోర్స్ కూడా మనం తయారు చేసి ఇస్తాం. ఓన్లీ టేకే కాదు, మన దగ్గర వెనియర్ డోర్స్ కానీ లేకపోతే లామినేటెడ్ డోర్స్ కానీ లామినేషన్ డోర్స్ కానీ లేకపోతే రకరకాల డోర్స్ మన దగ్గర తయారవుతాయండి. సో ఈ టైప్ ఆఫ్ డోర్స్ అన్నీ మన దగ్గర డెక్కన్ డోర్స్లో మల్లాపూర్ లో దొరుకుతుంది మనకు. థ్యాంక్ యూ.